హే హాయ్ గైస్, ది శ్రీకాంత్. వైల్డ్ కార్డులు చాలా వైల్డ్గా రాబోతున్నాయి. ఆల్రెడీ తమ్మునేలు చూసిగా ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు. ఈసారి వచ్చే వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్క చిన్న టాపిక్ అడుగుతా, ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అది మాత్రం కంపల్సరీ తెలుపండి. ఏంది అని అంటే, ఇప్పటివరకు ఉన్న 10 మంది కంటెస్టెంట్లలో ఎవరన్నా మీకు కొంచెమన్నా ఎక్కినోళ్ళు అరే వీళ్ళు టాప్ 5 వరకు ఉంటారన్న కాన్ఫిడెన్స్ మీకు అందులో ఒక్కరన్నా ఉంటారని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ప్లీజ్ కమెంటేషన్లో తెలపండి. కనీసం విన్నర్ క్వాలిటీస్ కన్నా ఎవరిలోనా కల్పిస్తే ప్లీజ్ కమెంటేషన్లో తెలపండి. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో ప్లీజ్ కమెంటేషన్లో తెలపండి. ఇప్పటివరకు వస్తున్న వైల్డ్ కార్డులు 8 మంది. నిన్ననే మీకు ఆల్రెడీ శక్తి క్లైన్ ఇద్దరిని వైల్డ్ కార్డు నాపింది. రిమైనింగ్ 8 మంది. 8 మంది ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రాబోతున్నారో క్లారిటీ చెప్తా. వాళ్ళు వస్తే ఎంత వైల్డ్గా ఉంటుంది, ఎంత కొంతమంది కంటెస్టెంట్ని తీసుకురు, వాళ్ళని ఎందుకు తీసుకురు విధంగా నేను ఒక క్లారిటీ చెప్తా. చాలా డీటెయిల్డ్గా పోదాం, ఓకేనా? సో ఫస్ట్ కంటెస్టెంట్ నేమ్ వచ్చేసి గౌతమ్ కృష్ణ. డాక్టర్ బాబు అశ్వత్థామ 2.0, గౌతమ్ 3.0గా వస్తుండు. సో అశ్వత్థామ మళ్ళీ అశ్వత్థామగానే ఉంటాడా లేకపోతే అశ్వగంధం అవుతాడా చూడాలి. బట్ చాలా మంచిగా ఆడిన ప్లేయర్. లాస్ట్ సీజన్లో ఏదున్నా డేర్గా మాట్లాడతాడు, ఎవరికి భయపడేది లేదు, ఏం లేదు. టాస్క్లు వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఫైట్ ఇస్తాడు. ఎక్కువ ఓడిపోయిన టాస్క్లు వేయడానికి ఏం లేవు లాస్ట్ సీజన్లో. 1-2 తప్పిస్తే మిగతా ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ నెక్స్ట్ లెవెల్. గౌతమ్ కృష్ణలో కృష్ణని ఊహించుకున్నారు కాబట్టి అమ్మాయిలు ఫ్యాన్స్గా పడిపోయారు. గౌతమ్ కృష్ణ గురించి నేను లాస్ట్ టైం లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు మాత్రం గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ చాలామంది వచ్చారు. సో వైల్డ్గా ఓట్లు పడతాయి. ఈసారి వస్తున్న కంటెస్టెంట్లు అందరికీ వైల్డ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వైల్డ్గా ఓట్లు పడతాయి. వైల్డ్ కార్డ్ నేమ్స్ చూసుకుంటే ఇప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ వెళ్ళిపోయి వైల్డ్ కార్డ్ వాళ్ళు టాప్ 5లో ఉన్న విధంగా మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. ఆ విధంగా వస్తున్నారు వైల్డ్ కార్డ్స్. సో అందుకే అడిగిన నేను మిమ్మల్ని స్టార్టింగ్లో మీ ఫేవరెట్ ఎవరో ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ బూస్ట్ ఉంటుంది ఛానల్కి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మెహబూబ్ దిల్సే. సీజన్ 4 కంటెస్టెంట్లనే ఎక్కువ తీసుకున్నారు, 3 మెంబర్స్ని తీసుకున్నారు. సీజన్ 4లో మెహబూబ్ దిల్సే చాలా ఫిట్గా ఉంటాడు. ఇప్పటివరకు మనకి సీజన్ 8లో ఒక్క జిమ్ బాడీ ఇడంగా లేదు, ఒక బాడీ బిల్డర్లా ఒక్కరు లేరు, ఫిజికల్గా స్ట్రాంగ్ ఒక్కరిడంగా అనిపించలేరు అనిపించింది. బట్ మెహబూబ్ దిల్సే అండ్ గౌతమ్ కృష్ణ ఇద్దరు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్. సో సీజన్ 4లో మంచి ఎంటర్టైనరు. బట్ మిడ్ వీక్లోనే వెళ్ళిపోయాడు. మంచి ఫ్యాన్ బేస్ ఉంది మెహబూబ్ దిల్సేకి. ఎప్పటి నుంచి మెహబూబ్ దిల్సే ఫేమస్ ఏంటంటే సీజన్ 2 కౌశల్ ఆర్మీ అని పెట్టి సపోర్ట్ చేసి కౌశల్కి బాగా సపోర్ట్ చేసిన వాళ్ళలో మెహబూబ్ దిల్సే ఒకరు. సో నెక్స్ట్ లెవెల్లో అతని పర్ఫార్మెన్స్ అవుతుంటే టాస్క్లెస్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. ఇది మాత్రం 100-200%. వైల్డ్గా అతనికి ఫ్యాన్ బేస్ అలానే ఉంది, అతని గేమ్ ప్లే గిడంగా అలానే ఉంటుంది. కొంచెం వాయిస్ అనేది కొంచెం లో ఉంటుంది, బట్ నెక్స్ట్ లెవెల్లో ఆడతాడు. వైల్డ్గా వస్తారు కాబట్టి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. గౌతమ్ కృష్ణ లాస్ట్ టైం టాప్ 5 ఉంటాడు అనుకున్నాం, బట్ వెళ్ళిపోయాడు. బట్ ఈసారి గౌతమ్ కృష్ణకి ఛాన్స్ ఉంది. అట్లనే మెహబూబ్ దిల్సే గిడంగా అంటే టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు. సో ఆయన గిడంగా ఈసారి ఛాన్స్ ఉంది. సో ప్రూవ్ చేసుకోవడానికి మరి ఏ విధంగా ఆడతాడో లెట్స్ సీ, చూద్దాం. సో ఈ వైల్డ్ కార్డ్స్ మొత్తం ఈ శనివారం షూట్ జరుగుతుంది. ఆదివారం వస్తారా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎప్పుడు వస్తాయి, వైల్డ్ కార్డ్ ఎప్పుడు వస్తాయి అనుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ 2.0 అక్టోబర్ 5న షూట్ జరుగుతుంది. అక్టోబర్ 6న మనకు టెలికాస్ట్ అవుద్ది. ఓకే, ఒక క్లారిటీ ఇచ్చిన అనుకుంటా. ఏంది వైల్డ్ కార్డ్స్ అని చెప్తుండు, వైల్డ్ కార్డ్ ఎప్పుడు వస్తున్నారు అనుకున్నారు. మళ్ళీ చెప్తున్నా. థర్డ్ వచ్చేసి టేస్టీ తేజ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైనర్. సో ఈ సీజన్కి ఎంటర్టైనర్గా ఉన్న శేఖర్ భాష బాయ్ టాటా గుడ్ బై చెప్పేసారు. సో ఇప్పుడు ఎంటర్టైనర్గా తీసుకొస్తున్న వ్యక్తిని టేస్టీ తేజ. ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇస్తాడు, ఆటో పంచులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇస్తాడు. కానీ లాస్ట్ సీజన్లో ఏంటంటే 2 ఫేసెస్గా ఉండు అని అనిపించింది. ఇటు శివాజీ గారితో అన్న అనడం, అటు పోయి మళ్ళీ అమర్దీప్ వాళ్ళతో కలిసిపోయి అది అని చెప్పడం. సో ఈ 2 దిక్కులు ఆట ఆడిండు, అందుకే మధ్యలోనే వెళ్ళిపోయాడు. బట్ మంచి ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సో టేస్టీ తేజ గిడంగా ఎప్పుడో 3rd 4th వీక్లో పోతాడు అనుకున్న టేస్టీ తేజ 10th వీక్ వరకు 9th వీక్ వరకు వచ్చిండు. బట్ చాలా బాగానే పర్ఫామ్ ఇచ్చిండు. చూడాలి మరి ఈసారి టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి హౌస్లో ఉంటాడా వెళ్ళిపోతాడా. సో వైల్డ్ కార్డులో వచ్చినంత వరకు ఇప్పటివరకు నేను 3 నేమ్లు చెప్పిన. 3 పేర్లలో ఫస్ట్ చెప్పిన ఇద్దరు టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే వాళ్ళ గేమ్ అలా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. సో టేస్టీ తేజ గిడంగా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండి ఒక్క సైడే పోరాటం చేస్తే మాత్రం ఈయన గిడంగా చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ముక్కు అవినాష్. సీజన్ 4 గుర్తు చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ వరకు, సో ఎవరిట్లా గేమ్ ఆడారు సెకండరీ, ఎంటర్టైన్మెంట్ వరకు ఆలోచిస్తే ఒకటే పేరు గుర్తు వస్తుంది, అది ముక్కు అవినాష్. నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. సో టాప్ 5కి ఉంటుండే మన హర్యానా అదేంటది టికెట్ ఫినాలే సారీ అదేంటి ఒకరిని కాపాన్ని కొట్టి పెడతారు చూసినా,
ఎవిక్షన్ పాస్, ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్తో సేవ్ చేసింది. అప్పుడు విధంగా అవినాష్ అంటాడు ఆడియన్స్ ఓట్లు లేకుండా నేను హౌస్లో ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, సో ఈ ఒక్క వీక్ ఉండి చూడు అవినాష్ అని చెప్తారు. ఆయన టాప్ 5లో మనడు ఉండడు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిండు. సో సీజన్ 8లో ది బెస్ట్ ఎంటర్టైనర్ అవుతాడు, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. తేజ అండ్ అవినాష్ ది బెస్ట్ ఎంటర్టైనర్లు అవుతారు. మంచిగా ఆడితే టాప్ 5లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అబ్బాయిలలో నలుగురు నేమ్స్ చెప్పిన నలుగురు విధంగా వైల్డ్గా తీసుకొచ్చారు, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. బట్ అమ్మాయిల గురించి కూడా మాట్లాడుకుందాం. అమ్మాయిలగా నలుగురిని తీసుకున్నారు, ఎవరు ఎందులో స్ట్రాంగ్ అండ్ ఎవరిని తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది. సో ఈసారి ఇప్పటివరకు సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్ తగ్గిందనేమో, ఎంటర్టైన్ చేసేటోళ్ళనే తీసుకొచ్చిరా, సీరియస్గా ఉండేటోళ్ళని కాదు, ఎంటర్టైన్ చేసేటోళ్ళనే ఎక్కువ మంది తీసుకొచ్చారు. అమ్మాయిల్లో నయని పావని లాస్ట్ సీజన్లో ఇట్లొచ్చి అట్లా పోయింది. లాస్ట్ టైం వైల్డ్ కార్డ్గానే వచ్చింది, ఈసారి వైల్డ్ కార్డ్గానే వచ్చింది. లాస్ట్ టైం వైల్డ్ కార్డ్గా వచ్చి వైల్డ్గానే ఆడింది, బట్ ఎవరు గుర్తించలేరు, టక్కున ఎలిమినేట్ చేసి పంపించేసారు. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది. మరి ఈసారి తన అదృష్టాన్ని చెక్ చేసుకోవాలి. నామినేషన్ పాయింట్లో కానీ డిఫైన్ చేసుకోవడం కానీ చాలా బాగా చేసింది. సో గేమ్స్ గిడంగా బాగా ఆడితే ఈమె గిడంగా ప్రూవ్ చేసుకోవడానికి చాలా 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 ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రోహిణి, సీజన్ 3 అనుకుంటా. సీజన్ 3లో రోహిణి అప్పటికే ఆమె తను ఎవరికి తెలియదు, బట్ ఇప్పుడు వెబ్ సిరీస్లు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, సో ఈ మా టీవీలో వస్తుందిగా ఇదేంటి శ్రీదేవి డ్రామా కంపెనీనా, సో మా టీవీలో ఒక షో వస్తుంది, అందులో కూడా నెక్స్ట్ లెవెల్ పంచులు వేస్తుంది, నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేస్తుంది. వెబ్ సిరీస్లు మూవీస్ చాలా బిజీగా ఉంది పర్సన్, బట్ ఇప్పుడు సీజన్ 8లో తనని తను పరీక్షించుకోవడానికి వస్తుంది. చూడాలి, ఈమె మాత్రం ఎంటర్టైన్మెంట్కి అవినాష్తో తీసిపోదు భయ్, ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి రోహిణి. సో ఈమె వస్తే మరి గేమ్ ఎట్లా ఆడుతుందో చూడాలి, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉంటుంది, ఇది ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి గంగవ్వని ఎందుకు తీసుకున్నా నాకు అర్థం కాలేదు. సో ఇప్పటివరకు ఈ 5 వీక్స్ ఆడిన వాళ్ళకు ప్రత్యామ్నాయంగా అంటే వాళ్ళని పంపిస్తే మళ్ళీ వైల్డ్ కార్డ్సే మిగిలిపోతారన్న ఉద్దేశంతో, వైల్డ్ కార్డ్స్లో కూడా కొంతమందిని మిడిల్లోనే పంపించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో గంగవ్వని తీసుకొస్తారని నా ఉద్దేశం. నాకు తెలిసి ఏమైనా 1 వీక్ ఆర్ 2 వీక్స్లో గంగవ్వని పంపించేస్తారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె టాస్క్లు ఏమి ఆడలేరు, బట్ ఏదున్నా ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగా ఇస్తారు. ఎంటర్టైనర్స్ని తీసుకున్నారు, మంచి విషయాలు చెప్పడంలో కానీ పంచులు వేయడంలో కానీ గంగవ్వ తోపు, నెక్స్ట్ లెవెల్. ఆమె గిడంగా ఫ్యాన్ బేస్ ఉంది, మరి ఓట్లు వేస్తారా అయ్యారా తెలియదు. కానీ వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళ దాంట్లో గంగవ్వని ఒక 2 నుంచి 3 వీక్స్ ఉంచి లేదా 1 వీక్ ఉంచి పంపిద్దామని గంగవ్వని తీసుకొస్తారు. సీజనే అట్టట పోతుంది, మళ్ళీ ఈవిడని ఎందుకు తీసుకొస్తుర్రా అని నేను ఆలోచించిన, బట్ గంగవ్వని అంటే ఇన్ ద సెన్స్ తొందరగా పంపడానికి తీసుకొచ్చారని నా ఉద్దేశం. సో గంగవ్వ మాత్రం కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అందరూ కన్ఫర్మ్ అయినా 100% కన్ఫర్మ్. సీజన్ అక్టోబర్ 8 రోజు అంటే ఫ్రైడే రోజు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, సాటర్డే రోజు వాళ్ళ ఎంట్రీ ఉంటుంది, సండే రోజు మనం ఎపిసోడ్లో చూస్తాం. ఓకే, లాస్ట్ వన్ అండ్ ఓన్లీ హరితేజ గారు సీజన్ 1 నుండి బుర్రకథలు చెప్పడంలో తోపు, ఫేమస్. అప్పట్లో వేణున్న ఎపిసోడ్ బుర్రకథలు జబర్దస్త్లో. సో ఆ విధంగా హరితేజ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్. ఈసారి అబ్బాయిలు అమ్మాయిలు ఎవ్వరు కాదయా ఎంటర్టైనర్స్. 1 2 3 4 5 4 ఎంటర్టైన్ ఇచ్చేటోళ్ళను, ఫన్ చేసేటోళ్ళని తీసుకున్నారు. సో హరితేజ గారు విధంగా చాలా చాకచక్యంగా మాట్లాడతారు, చాలా వెటకారపు మాటలు విధంగా మాట్లాడతారు. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సీజన్ 8. జై అని లేపుతుండొచ్చు. సీజన్ 8 వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసి వైల్డ్ కార్డ్స్ ఉంటారు అండ్ హౌస్మేట్స్ పోతారేమో అన్న చిన్న ఫీలింగ్ ఎక్కడో తట్టింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలుపండి. కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఉన్న వాళ్ళ దాంట్లో మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపించారు, ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరు మీకు టాప్ 5 వరకు ఉంటారు అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలపండి. సో కొత్త వస్తున్న వాళ్ళు లైక్ బాయ్. నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.